నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 45 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీటు, దాదాపుగా ఒక 15 అంశాలు ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంగా ఏం జరుగుతూ ఉందనే దాని మీద పూర్తిగా విత్ ఆధారాలతో ప్రెస్ మీట్ పెడితే, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆలీబాబా ఏదైతే దొంగల ముఠాలాగా చంద్రబాబు వాళ్ళ దొంగల ముఠ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాని మీద మాట్లాడటం చేతగాక వ్యక్తిగత విమర్శలు, ఏదో పట్టుకొని ఏదో అయిపోయిందంటగా కుక్కదోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారంట పరకామణిలో చిన్న చోరీయే కదా అని అన్నాడంట, దాన్ని పట్టుకొని ఏదో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతినిపోయిందని చెప్పి ఏదో ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళ మొత్తం వాళ్ళ దొంగల ముఠ, చంద్రంబాబా దొంగల ముఠ మొత్తం వచ్చేసింది నేను బయటికి. మామూలుగా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద ఏ రోజు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే మాత్రం కలుగులో దాక్కున్నటువంటి ఎలుకల్లాగా ఈ దొంగల ముఠ అంతా బయటకు వస్తుంది. కొన్ని ఛానల్లో అయితే డైపర్లు వేసుకొని మరీ కూర్చున్నారు యాంకర్లు. మాట్లాడి ఏం మాట్లాడతాను, తిరుమల ప్రతిష్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారంట దిగజార్చేశారంట, ప్రతిష్ట అంతా దెబ్బతీస్తారంట. పరకామణి అనేది అంటే వాళ్ళ పత్రికలు కూడా అలా అన్నారు సార్. చూడండి, ఏమంటే పరకామణి అనేది ఒక చిన్న చోరీ అని జగన్ గారు అన్నట్టుగా, వారు 14 కోట్ల ఆస్తులు రాసిచ్చేశారు కదా, సో ఇంకేం దీని మీద రాద్ధాంతం మీరు చేస్తారన్నట్టుగా. అసలు ఆ పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో ఆ పరకామణి ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉన్నారో ఆ బిల్డింగ్ని కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 2023 ఫిబ్రవరి 5న ఆ బిల్డింగ్లో కార్యక్రమాలు స్టార్ట్ అయింది. 23 కోట్లతో ఆ పరకామణి బిల్డింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఏదైతే ఏప్రిల్ 4, 2023న ఏదైతే అక్కడ పట్టుకున్నారు, ఏది పరకామణిలో చోరీ జరుగుతున్న అంశాన్ని ఆ బిల్డింగ్ ఫిబ్రవరి 5, 2023 ఓపెన్ చేశారు. మొత్తం అక్కడ 4K HD CCTVs 360 degrees కవర్ అయ్యేలాగా పెట్టారు. పెడితే ఏప్రిల్ 4, 2023న అక్కడ దొంగతనం జరిగిందనేది గుర్తించి అక్కడ ఎంత 72,000 రూపాయలు విలువైన సొమ్ముని దొంగలించారు. సో దాని తర్వాత 14 కోట్లు టీటీడీకి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అది లోకాయుక్తలో మేజిస్ట్రేట్ గారి ముందు ఏదైతే దానికి సంబంధించి కోర్టులో జరిగినటువంటిది అది రాజీ. దానికి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది, దానిలో కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు అనేటటువంటి అంశాన్ని నిన్న చెప్తా ఉన్నారు. చెప్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి ఒక్కొక్క మంత్రులు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు, ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు, అడ్డగోలు వాదనలు, అవాకులు అబద్ధాలంట. ఎంపిక చేసుకున్న మీడియాతో 2.43 గంటల ప్రెస్ మీట్. మీ ఇద్దరు గాలి మీడియాని మాత్రం పిలవలేదు, అందరిని పిలిచారు. మీ 2 గాలి పత్రికల్ని ఏదైతే ఒక 4 మీ శాటిలైట్ ఛానల్లో నీచమైనటువంటి ఛానల్లో ఒక 4 ఉన్నాయి,